చేయుచున్నావా? మరొకసారి అండి, దేవుడు నీకు ఇచ్చిన పని చేయుచున్నావా? ప్రియులారా, ఈ అంశం వినగానే మనం అనుకోవచ్చు, దేవుడు మనకు పని ఇవ్వడం ఏంటి, దేవుని పని మనము చేయడం ఏంటి, ఇది చాలా విడ్డూరంగా ఉంది. మన పని చేయాలి, మన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, ఈ విషయం మనకు తెలుసు, కానీ దేవుని పని చేయడం ఏంటి అని అపహసించేవారు కూడా సమాజంలో మరి అక్కడక్కడ కొంతమంది కనిపిస్తూ ఉంటారండి. అయితే ప్రియులారా, దేవుడు మనకు ఎలాంటి పని అప్పగించాడో, మనం ఏ పని చేయాలో ఈ అంశం ద్వారా మనము నేర్చుకుందాం. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మరి నేడున్న మరి సమాజంలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితిని మనం ఆలోచించినట్లయితే అండి, సమాజంలో ఏమండి రైతులు ఉన్నారు, అలాగే డాక్టర్లు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇలా సమాజంలో ఎంతోమంది ఏదో ఒక వృత్తి చేసుకుంటూ పనిచేసేవాళ్ళు మరి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారండి. ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఈ డాక్టరు ఏమండి అనారోగ్యంతో ఎవరైతే ఉంటారో వాళ్ళను వైద్యం చేయాలి, చక్కగా వారిని ఏమండి మంచి వైద్యం చేసి వారిని చక్కగా సంరక్షించుకోవాలని ఒక డాక్టరు అనుకుంటున్నాడండి. అలాగే ఒక శాస్త్రవేత్త ఉన్నాడు అనుకోండి, ఏమండి ఎన్నిటినో పరిశీలించి ఏమండి వేగంగా మరి ఏ పనినైనా చేయాలనుకుంటున్నాడండి. ప్రియులారా, మరి ముందు పూర్వంలో మరి ఎక్కడైనా వెళ్ళాలంటే మరి ఎద్దుల బండికి వెళ్ళి ఏమండి ప్రయాణం చేసేవాళ్ళు, ఎద్దుల బండి ద్వారా ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రియులారా, అదే ఎద్దుల బండి ద్వారా ఎక్కి ప్రయాణిస్తున్నారండి? లేదు. అది బైకు కావచ్చు, కారు కావచ్చు, లేకపోతే విమానం కావచ్చు. ఇలా సులువుగా తన పనిని చేసుకోవడానికి ఎన్నిటినో కనుక్కొని మరి దానిలో ప్రియులారా ఆయన ప్రవేశించి మరి ఎన్నో పనులను మరి చేసేవారు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక శాస్త్రవేత్త ఏమండి ఒక బస్సును కనుక్కోవాలి, దాన్ని ఎలా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుందని ఒక బస్సును కానివ్వండి, లేకపోతే ఒక విమానాన్ని కానివ్వండి, ఒక కారును కానివ్వండి, ఆయన పరిశీలించి ఆయన ఏమండి ఎన్నో మరి నిద్రలు మానేసి పరిశీలించి చక్కగా మరి ఎన్నో మన కళ్ళ ముందు కొన్ని వాహనాలను మరి కనిపెట్టి తయారు చేసి మన కళ్ళ ముందుకు మరి చూపించడం జరుగుతుంది. అంటే ఒక శాస్త్రవేత్త ప్రియులారా ఎన్నిటినో తయారు చేయాలని అండి పరిశోధనలు చేస్తున్నాడు. అలాగే ఒక రైతు ఉన్నాడు అనుకోండి, రైతు అంటే మనమే అండి. రైతులుగా ప్రియులారా మరి మనము ఈ శరీరాన్ని సంరక్షించుకోవాలి, కుటుంబాన్ని సంరక్షించుకోవాలని మనము అండి వ్యవసాయం చేస్తాం, అవునా కాదండి? అంటే రైతులు వ్యవసాయం చేయాలని అనుకుంటున్నారు. ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి అండి, స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు చక్కగా చదువులు నేర్పించి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాలని ఒక టీచరు అనుకుంటున్నాడండి. ఇలా ప్రియులారా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా అండి తాను ఏదైతే చేయాలనుకుంటున్నాడో, అది వ్యాపారమైన, అది ఉద్యోగమైన, అది ఏదైనా దానిని ప్రియులారా మరి పనిగా పెట్టుకొని అండి దాని మీద అండి ప్రతి మనిషి కూడా ఆలోచన కలిగి ఆశ కలిగి ఉన్నాడన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. ప్రియులారా, కేవలం మనిషి తన పని చేసి అండి చనిపోవడానికి వచ్చాడా, అసలు ఎవరు పని చేయడానికి వచ్చారు అని ఆలోచించే ముందు అసలు మనుషులందరూ ప్రియులారా ఎవరి పనిలో ఉన్నారు అనే విషయాన్ని ప్రియులారా మనం ఆలోచన చేద్దాం. అంటే బైబిల్లో ఒక మాట చూద్దాం, మనుషులందరూ ఎవరి పనిలో ఉన్నారు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము
21వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం అండి. చదవండి ఎవరైనా. 2వ అధ్యాయము 21వ వచనం అండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చాలండి. అంటే అందరూ అంటే ప్రపంచములో ఎంతమంది అయితే మనుషులుగా నరులుగా బ్రతుకుతున్నారో వీళ్ళందరట ప్రియులారా ఎవరి పనిలో ఉన్నారట? సొంత పనులు, అంటే సొంత కార్యాలు చూస్తున్నారనమాట. అంటే ఆడేవాళ్ళు ఆడుతున్నారు, పాడేవాళ్ళు పాడుతున్నారు. గాయకులు అడిగితే అంటే గాయకులైతే ఎప్పుడు పాడాలని ఆలోచిస్తారండి. అంటే ఆడేవాళ్ళైతే ఆటగాళ్ళు ఎప్పుడు ఆడాలని అనుకుంటున్నారు. వాలీబాల్ బాగా ఆడాలి, క్రికెట్ బాగా ఆడాలి, ఖోఖో ఆట బాగా ఆడాలి, రన్నింగ్ బాగా చేయాలి అని ప్రియులారా ఆటగాళ్ళు అనుకుంటున్నారండి. అవునా కాదా? అదే బైబిల్లో వ్రాయబడిందండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలనట చూడరు. అంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు కానివ్వండి, లేకపోతే దేవుడు అప్పగించిన కార్యాలు కానివ్వండి చేయాలన్నట్ట మనిషికి ఆలోచన లేదు. అంటే ఒక రైతు అంటే తన పని చేయాలనుకుంటున్నాడు, ఒక ఉద్యోగి అంటే తన ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు, ఒక శాస్త్రవేత్త తన పని చేయాలనుకుంటున్నాడు, అంటే ఒక టీచరు తన పని చేయాలనుకుంటున్నాడు, అంటే ఒక వంట మాస్టరు బాగా వంట చేయాలని అనుకుంటున్నాడు. ఇలా ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ప్రియులారా అంటే సొంత కార్యాలను మాత్రమే చూస్తున్నారు కానీ అంటే సొంత కార్యాలు అంటే సొంత పనులు మాత్రమే చూసుకుంటున్నారు కానీ నా కార్యాలు చేయట్లేదు, నా పనులు చేయట్లేదని దేవుడు బాధపడుతున్నాడండి. అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని పని చేయకుండా ఉండి దేవుని కార్యాల గురించి ఆలోచించకుండా ఉండి కేవలము శరీరం గురించి ఆలోచిస్తున్నాడు, శరీరం గురించి కష్టపడుతున్నాడు, శరీరం గురించి చింత కలిగి ఉన్నాడు. అంటే బాధపడుతూ ఎలా శరీరాన్ని సంరక్షించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. బైబిల్లో ఒక సందర్భం ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతునికట భూమి అట సమృద్ధిగా పంట పండిందట అండి. ఆ ఇల్లులో బస్తలు పెట్టుకోవడానికి వచ్చిన పంట ఆ ఇల్లులో ప్రియులారా పెట్టడానికి కూడా స్థలం అట చాలట్లేదట. చాలకపోయేసరికి ఆయన ఏం చేస్తున్నాడు? తాను కట్టిన ఇల్లు అన్ని ప్రియులారా విప్పేసి పెద్దదిగా కట్టి అందులో తనకు వచ్చిన పంటను ప్రియులారా పెట్టుకొని ఏమనుకుంటున్నాడంటే ప్రియులారా నా ప్రాణముతో ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలు నువ్వు తినటానికి ఎంతో పంట పండింది కనుక నువ్వు సుఖించుము, తినుము, త్రాగుము అని తన ప్రాణముతో ధనవంతుడు అనుకుంటున్నాడట అండి. చూడండి, అంటే శరీరాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఎలా కుటుంబాన్ని సంరక్షించుకోవాలి అని ప్రియులారా ఒక ధనవంతుడు ఎలా అయితే ఆలోచన కలిగి ఉన్నాడో అలాంటి ఆలోచన ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఇదే ఆలోచన కలిగి ఉన్నారండి. ధనవంతుడు అట ప్రియులారా ఏదో ఒక రోజు చనిపోతాను, ఏదో ఒక రోజు మరణించి వెళ్ళిపోతాను, అయితే మరణించి వెళ్ళిపోయే ముందు బాగా తినాలి. ఏం తినాలి? అది మాంసమైన, అది ఆహారమైన, అది కోడి మాంసము కావచ్చు, మేక మాంసము కావచ్చు, అది ఏ మాంసమైనా, అది ఏ ఆహారమైనా దాన్ని బాగా అనుభవించి చనిపోవాలి అని అనుకుంటున్నాడండి ధనవంతుడు. అంటే ధనవంతుడు ఎలా అయితే తన ప్రాణము గురించి చింత కలిగి ఆలోచన కలిగి ఉన్నాడో అలాగే ప్రపంచంలో పుట్టిన పేదవాడైనా ఉన్నవాడైనా లేనివాడైనా గొప్పవాడైనా ధనికులైన అందరూ ప్రియులారా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలని కేవలం శరీరం గురించి మాత్రమే ఆలోచన కలిగి ఉన్నారు. శరీరం కోసం మాత్రమే ఎక్కువసేపు కష్టపడుతున్నారు, అలాగే శ్రమ పడుతున్నారండి. ఆలోచించండి, రైతులు ఉన్నారనుకోండి పొలం పంట పండించడానికి
మరి కొన్ని గంటలు తీసుకుంటాడండి. అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. అలాగే ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఉదయం 9 నుంచి ఈవినింగ్ 4:30, 5 గంటల వరకు, లేదా 4 గంటల వరకు. అంటే ఒక టీచరు కానివ్వండి, ఒక రైతు కానివ్వండి, లేకపోతే ఎవరైనా ప్రియులారా పని చేయడానికి లేదా ఉద్యోగం చేయడానికి ఎన్నో గంటలు ఉపయోగిస్తున్నారు, ఎన్నో గంటలు వాళ్ళు వాడుతున్నారు, సమయాన్ని వాళ్ళు కేటాయిస్తున్నారు. ఎందుకు అని ఆలోచిస్తే ప్రియులారా, శరీరాన్ని సంరక్షించుకోవడానికి. ఆ రోజు ఎలా అయితే ధనవంతుడు శరీరం గురించి ఆలోచించాడో, నేడున్న మనము కూడా, నేడున్న సమాజము కూడా అదే ఆలోచన కలిగి ఉన్నారు అని చెబుతూ పౌలు గారు ఏమంటున్నాడంటే, అందరూ తమ సొంత కార్యాలనే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు అంటున్నాడండి. అంటే దేవుని కార్యాలు చేయాలని కానీ, తండ్రి పని చేయాలని కానీ ఆలోచన సమాజంలో పుట్టిన వారికి లేదు అని దేవుడు అంటున్నాడండి. మనుషులందరూ ప్రియులారా తమ పనిలో ఉన్నప్పుడు సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుడు ఎవరి పనిలో ఉన్నాడో, ఎవరు పని చేస్తున్నాడో అన్న విషయం మనకు అర్థం కావాలంటే బైబిల్లో ఒక మాట చూద్దామండి. తండ్రి అయిన దేవుడు ఎవరి పనిలో ఉన్నాడు అనే విషయం మనము ఆలోచన చేద్దామండి. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనం వరకు అండి. ఆదికాండం 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనం వరకు అండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. 2వ వచనం, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చాలండి. ఇక్కడ దేవుడు ప్రియులారా పని చేస్తున్నాడు. మరి ఎవరి పనిలో ఉన్నాడు, ఏ పని చేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థం కావాలంటే 1 నుంచి 2వ వచనాన్ని జాగ్రత్తగా మనము పరిశీలించి మనం తెలుసుకుందామండి. 1వ వచనం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. చూడండి, దేవుడట ఆకాశాన్ని చేస్తున్నాడట. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలనట, భూమిలోనున్న సమస్త సమూహమునంటే జంతువులను కానివ్వండి, జీవరాశులను కానివ్వండి, చెట్లను కానివ్వండి, పర్వతాలను కానివ్వండి, నీటిని కానివ్వండి, భూమి మీద ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రియులారా దేవుడు ఏం చేశాడంటే కలుగజేశాడు. ఇవన్నీ ఎవరికి అవసరం అండి? దేవునికి అవసరం అండి. ఆకాశం దేవునికి అవసరమా? ఆకాశంలో ఉన్న సూర్యుడు దేవునికి అవసరమా? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు దేవునికి అవసరం అండి? అవసరం లేదు. ఆకాశం దేవునికి అవసరం లేదు. నక్షత్రాలు దేవునికి అవసరం లేదు. సూర్యుడు అవసరం లేదు. చంద్రుడు అవసరం లేదు. కానీ ప్రియులారా, నా పని అంటున్నాడండి దేవుడు. చూడండి, నా పని అని ఉంది 2వ వచనంలో. ప్రియులారా, తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అంటే 7 దినాలు కష్టపడ్డాడు. ఎవరి కోసం? తన కోసమా? మన కోసమండి. మన పనిని దేవుడు తన పనిగా భావించాడు. మన పనిని దేవుడు తన పనిగా ఆలోచించి, తన పని నా పని అని మన పనిని దేవుడు చేయడం జరిగిందండి. అంటే దేవుడు ప్రియులారా పనిలో ఉన్నాడా? పనిలో ఉన్నాడండి. దేవుడు నీకు ఇచ్చిన పని చేయుచున్నావా? మన అంశం, దేవుడు నీకు ఇచ్చిన పని చేయుచున్నావా అంటే దేవుడు మనకు పని ఇచ్చాడు. ఆ పని మనము చేస్తున్నామో చేయట్లేదో తర్వాత సంగతి. కానీ దేవుడు మాత్రం మన పనిలో ఉన్నాడండి. మన పని చేస్తూ నా పని నేను చేస్తున్నానని దేవుడు అంటున్నాడండి. చూడండి, మన పనిని దేవుడు తన పనిగా భావిస్తున్నాడు. అంటే ఆకాశము దేవునికి అవసరం లేదు. ఆకాశంలో ఉన్నటువంటి ఏది కూడా దేవునికి అవసరము లేదండి. మనకే అవసరం. ఆకాశము మనకు అవసరం, నక్షత్రాలు మనకు అవసరం, చంద్రుడు మనకు అవసరం,
ఏమండి సూర్యుడు మనకు అవసరం, భూమి మనకు అవసరం, భూమి మీద ఉన్నటువంటి జంతువులు, జీవరాశులు, ఏమండి నీరు, గాలి, చెట్లు, ఏమండి పులులు, కోళ్ళు, గుడ్లు, ఇవన్నీ ఎవరికి అవసరం అండి? దేవునికి అవసరం? అవసరం లేదు. కానీ వీటన్నిటిని దేవుడు చేస్తున్నాడట, దేవుడు చేశాడట. ఏమండి మన పనిని అట దేవుడు తన పనిగా చేశాడట, తన పనిగా భావిస్తున్నాడు. అంటే దేవుడు ప్రియులారా ఏమండి మన పనిలో ఉన్నాడు. దేవుడు సృష్టిని చేసే పనిలో ఉన్నాడు. దేవుడు ప్రియులారా ఏమండి హాయిగా ఉన్నాడు. దేవునికి ఏ అలుపు లేదండి, దేవునికి ఏ చింత లేదండి, దేవునికి ఏ ఆలోచన లేదండి అని మనం అనుకోవచ్చు. కానీ దేవునికి చాలా ఆలోచనలు ఉన్నాయి. దేవునికి ఏమండి చాలా చింత ఉంది. దేవునికి బాధ ఉంది, సంతోషం ఉంది. మనకు ఎలాగైతే బాధ చింత ఉంటుందో దేవునికి కూడా అదే బాధ చింత ఉందండి. అవునండి, దేవుడు మన పనిని తన పనిగా భావిస్తూ ఏమంటున్నాడంటే ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి 7వ దినమున విశ్రమించాను. అంటే దేవుడట పని చేసి 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 ఏమైపోయాడటండి? అలిసిపోయాడండి. ఏమండి పులిని చేశాడట, ఏమండి పందులను కలగజేశాడట, జంతువులను కలగజేశాడట, జీవరాశులను కలగజేస్తున్నాడట, భూమిని కలగజేస్తున్నాడట, నక్షత్రాలను కలగజేస్తున్నాడట. అలా వీటన్నిటిని కలగజేసి ఏమండి దేవుడట అలిసిపోయాడటండి. అలిసిపోయి ఏమండి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడటండి. చూడండి, అంటే దేవునికి అలుపు ఉందా? ఉంది. ఏమండి మనకే అలుపు ఉంది, మనకే బాధ ఉంది అని మనం అనుకోవచ్చు. మనము పని చేస్తే ఎలాగైతే మనకు అలుపు, మనకు బాధ, ఎలాగైతే నొప్పులు ఉంటుందో దేవుడు కూడా ప్రియులారా మన పని చేసి ఏమండి విశ్రాంతిలోనికట వెళ్ళిపోయాడటండి. అంటే పని చేసిన వారికే విశ్రాంతి అవసరం, పని చేయని వారికి విశ్రాంతి అవసరం లేదు. అంటే దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినములోగా విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడండి. ఎన్ని చేశాడండి మన కోసం, ఎన్ని చేశాడో ఆలోచించండి. అంటే ఆడపిల్లల కోసం రంగురంగుల పువ్వులు చేశాడు. గులాబీ పువ్వు కావాలి, చామంతి పువ్వు కావాలి, అంటే మల్లె పువ్వు కావాలి, పువ్వుల్లో రకాలు ఎన్నో పువ్వులను చేశాడు. పువ్వులు చేసి చేసి అలిసిపోయి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడటండి. అండి పండ్లలో రకాలు, ఆపిల్ పళ్ళను దేవుడు చేశాడట, జామ పండును చేశాడట, అరటి పండును చేశాడట. ఇలా ప్రియులారా ప్రకృతిలో ఎన్ని పళ్ళు అయితే ఉన్నాయో, ఎన్ని కాయలైతే ఉన్నాయో వీటన్నిటిని దేవుడు చేశాడటండి. వీటన్నిటిని కలుగజేశాడట. కలుగజేసి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. పొలం పని చేస్తే దున్నండి, పారతో ఏమండి పని చేయండి, ఆవులతో దున్నండి, ఏమండి చేతులు పీకుతాయి. పారతో పని చేస్తే నడుము పీకేస్తుంది, ఏమండి చేతులు పీకుతుంది. అలాగే దేవుడట పూడు చేశాడట, ఆకాశాన్ని చేశాడట, భూమిని చేస్తే అబ్బో దేవునికి కూడా అలుపు వచ్చేసిందండి. అలుపు వచ్చిన తర్వాత విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. అంటే మన పని చేసి ఏమండి దేవుడు ప్రియులారా విశ్రాంతిలోనికి వెళ్ళడం జరిగింది. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, చూడండి దేవుడు ఏం చేశాడండి? కార్యాలు చేశాడట. దేవుడు కార్యాలు చేసి విశ్రమించి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడటండి. 6 దినాలు ప్రియులారా మన కార్యాలను చేశాడు, మన పనిని చేశాడు. మనం భూమి మీద బ్రతకాలంటే ఇదిగో భూమిని చేయాలి, మనం భూమి మీద జీవించాలంటే ఇదిగో గాలిని చేయాలి, ఇదిగో నీరుని చేయాలి, అందమైన ప్రకృతిని చేయాలి, అందమైన వర్షాన్ని ఇవ్వాలి, అందమైన ఎండను కురిపించాలి, అందమైన ప్రకృతిని అనుగ్రహించాలని దేవుడు ప్రకృతిని చేసి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. సృష్టి చేశాడట. ఇదేంటి కార్యాలు? భూమి కార్యం, ఆకాశం కార్యం. అవునండి, ఈ జంతువులను చేయడం, జీవరాశులను చేయడం, సముద్రాలను చేయడం, సముద్రంలో ఉన్నటువంటి చేపలను చేయడం, అవునండి చెట్లను చేయడం,
ఏమండి పెద్ద పెద్ద రాళ్ళను సృజించడం, వీటన్నిటిని చేయడం ప్రియులరా కార్యాలు అని అంటామండి. కార్యాలు అంటున్నాడు. దేవుడు ఏ కార్యక్రమం చేశాడంటే ఏమండి మన కార్యాలు చేశాడట. మన పని దేవుడు చేసి అట విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. సమయం అయిపోయింది, 20 నిమిషం అయిపోయింది ఇప్పటికే. ప్రియులారా చాలా పెద్ద పాఠం, దీన్ని కొన్ని భాగాలుగా నేర్చుకుందాం. దేవుడు మన పనిలో ఉన్నాడు. అయిపోయింది పాఠం అనుకోకండి. దేవుడు ఏమండి మన పనిని తన పనిగా భావించాడు. ఇంకా యేసుక్రీస్తు వారు ఎవరి పనిలో ఉన్నాడు, అలాగే ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పనిలో ఉన్నాడు, అలాగే ఏమంటే అపోస్తలు ఎవరి పనిలో ఉన్నారు, మనం ఎవరి పనిలో ఉండాలో తరాయి భాగాన్ని ఏమండి వచ్చే వారం ఇంకో వారం మనము నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు కొన్ని మాటలు మీ పిల్లలకు తెలియజేశాను తండ్రి. మీరు తండ్రి 6 దినాలు మా కోసం కష్టపడ్డారు తండ్రి. మా పనిని తండ్రి మీ పనిగా భావించారు తండ్రి. ప్రపంచంలో ఉన్న ఏ మనిషి కూడా తండ్రి దేవా నీ అంతగా తండ్రి మా కోసం కష్టపడలేదు, మా కోసం ఆలోచించలేదు తండ్రి. కానీ మా కోసం ఆలోచించి ఎంతో కష్టపడి తండ్రి విశ్రాంతిలోనికి అలసిపోయేంతవరకు తండ్రి మా పనిని మీరు చేసి విశ్రాంతిలోనికి వెళ్ళారు తండ్రి. మా కోసం కష్టపడుతున్నందుకు, పని చేస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. చెప్పబడిన వాక్యం విన్న నీ పిల్లలు దేవుడు ఇంతగా మా కోసం కష్టపడుతున్నాడా అని నీ పిల్లలు ఆలోచించి మీకోసం కార్యాలు, మీకోసం పనులు చేయడానికి అందరికీ కావాల్సిన జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించమని కోరుతూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.